ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ 2000 సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభించబడి ఇంతింతై వటుడింటైనట్టు ఎంతో ఎదుగుతూ ఇవాళ 50 దేశాలలో ప్రబలి ఉన్నది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎదుగుదలకు టంగుటూరి రామకృష్ణ గ్లోబల్ అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందిస్తూ వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. హైదరాబాద్లోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపడానికి మరియు ప్రస్తుతము జరుగుతున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి ఈ రోజు టంగుటూరు రామకృష్ణ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగం నుండి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ రోజు భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారు. ఈనాటి భోజన వసతిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులు శ్రీ కౌటికే విఠల్ వారి భుజస్కంధాలపై వేసుకొని మొత్తంగా వారే స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టంగుటూరు రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్ ఊరబాబురావు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ రవిగుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింగిరికొండ నరసింహ మరి ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.